అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ SLS ఫ్యాషన్. ఈ రోజు వీడియోలో వచ్చేసి ప్రెజెంట్ నేను సారీ వేసుకున్నాను కదా, సేమ్ సారీలోనే కలర్స్ తీసుకొచ్చాను అనమాట. ఈ సారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేయండి, వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. COD ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతో పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి. ఓపెనింగ్ వీడియో చేయలేదు, కుదరలేదు, తీయలేదు, ఇలా ఏ రీజన్ చెప్పినా రిటర్న్ లేదు, ఎక్స్చేంజ్ లేదు. ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట. అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్నా తీసేసుకోవచ్చండి. ఏదైనా డౌట్ ఉంది, కాల్ చేయాలి, మాట్లాడాలి అన్న అడ్రస్ మనది ఎక్కడ అని తెలుసుకోవాలి అన్న 7989773364 నెంబర్కి కాల్ చేస్తే డీటెయిల్స్ ఇచ్చేస్తాము. మెసేజెస్కి అండ్ కాల్స్కి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 వరకు అనమాట. ఇంకా సండేస్ అండ్ ఫెస్టివల్స్ అయితే అస్సలు మెసేజ్కి రిప్లై ఉండదు. ప్లీజ్ సండే అండ్ ఫెస్టివల్ టైంలో మెసేజ్ చేయొద్దు. అండ్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సిటీలో రైల్వే స్టేషన్ రోడ్ ఉంటుందండి. రైల్వే స్టేషన్ రోడ్లో సత్య షాపీ అంటే చాలా వరకు అందరికీ తెలుసు. సత్య షాపీ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే కింద సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, బ్యాంక్ పైన మన షాప్ ఉంటుంది అనమాట. ఎవరు రావాలి అన్నా రావచ్చు, వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకెళ్ళచ్చు. ప్రెజెంట్ అయితే సీజన్ ఏంటి, ఫెస్టివల్ సీజన్ కదా, మనకి నైటీస్, 3-piece సెట్స్, డైలీ వేర్ శారీస్, నార్మల్ పార్టీ వేర్ శారీస్ ప్రతి ఒక్కటండి. ఈవెన్ కస్టమైజేషన్ ఫ్రాక్స్ అన్నీ కూడా రెడీ టు ఉన్నాయి, అన్ని ఆఫర్ సేల్లో ఉన్నాయి. సో ఎప్పుడు మిస్ చేసుకోవద్దు, ఎవరు రావాలి అని వచ్చి తీసుకెళ్ళచ్చు. ఫస్ట్ ఎప్పట్లాగే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను. జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసి శారీస్ దగ్గరికి వెళ్ళచ్చు. ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా చంద్రహారం, సో ఈ చంద్రహారం చూపిస్తున్నానండి. ఇలా వచ్చేస్తుంది. దీంట్లో ఎమరాల్ ఉంది, రూబీ ఉంది, రెండు ఉన్నాయి. మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు. లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది, అంటే గాడ్ మోటివ్స్ ఉన్నాయన్నమాట. ఇలా వస్తుంది. మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ రూబీ అండ్ ఎమరాల్తో వచ్చేస్తుంది. చూడొచ్చు ఇలాగా. అండ్ 5 లైన్స్తో వచ్చేస్తుందండి. ప్రైస్ అయితే పక్కా ఆఫర్ సేల్లో పెట్టేస్తున్నాను, చూడొచ్చు. ఇలా వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది, మంచి డిమాండ్ పీస్ అండి. ఇంతకుముందు నేను చాలా రోజుల బ్యాక్ అంటే మ్యాక్సిమం 1 year బ్యాక్ దగ్గరగా ఇది పెట్టానమాట. చూసి చాలా వరకు ఇప్పటికి కూడా కాంటాక్ట్ అవుతుంటే ఇంకా రీసెంట్గా నేను చేయించాను. సో చాలా అడుగుతున్నారు కదా, మళ్ళీ రీస్టాక్ చేద్దాము అని చెప్పి రీస్టాక్ చేశాను అనమాట. చాలా బాగుంది, మంచిగా ఇలాంటి శారీస్కి అయితే లుక్ వైజ్ చూడొచ్చు. సింపుల్గా మడికి మనకి ఏంటంటే నిండుగా ఉన్నట్లు లుక్ వైజ్ చాలా బాగుంది. సింపుల్గా అలాగా మనకి ఇప్పుడు ఫెస్టివల్స్ కదా, ఫెస్టివల్ టైంలో ఇలాంటి మంచి శారీ వేసేసుకొని హెవీ జ్యువెలరీ చూసే వాళ్ళకి కూడా ఏంటంటే ఏదో నిండా వేసేసింది అన్నట్లు ఉంటుంది. అలా కాకుండా ఇలా ఒక్కటి వేసుకున్నా సింపుల్గా చూడడానికి ఒక ఫెస్టివల్ వైబ్ తోటి చాలా బాగుంటుంది అనమాట. సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఎమరాల్ ఉంది, రూబీ ఉంది. దీంట్లో వచ్చేసి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ప్రెజెంట్ అయితే నన్ను చాలా వరకు స్క్రూ బ్యాక్ ఉండే ఇయర్ రింగ్స్ తీసుకురండి అని అడుగుతున్నారు కదా. ఇవి కూడా సేమ్ స్క్రూ బ్యాక్ తోటి చాలా బాగున్నాయి. మనకేంటంటే వేరే ఏదైనా సెట్స్ ఉన్న వాటికి కూడా చాలా బాగా మ్యాచ్ అవుతాయి. కొంచెం బిగ్ సైజ్ కావాలి అన్నారు, కొంచెం బిగ్ సైజ్, హెవీ కాదు, చాలా కొంచెం బిగ్ సైజ్ అనమాట. ఇలా వస్తాయి చూడొచ్చు. చాలా చాలా బాగున్నాయి, మంచి డిజైన్ అండి. డిజైన్ అయితే ఎలిగెంట్ ఉంది. ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా వస్తాయన్నమాట. ఇవి కూడా మనకి మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ. డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. ఎటువంటి గాడ్ మోటివ్స్ కూడా ఏమీ లేవన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా స్క్రూ బ్యాక్ వస్తుంది. చాలా వరకు నా రిక్వెస్ట్ ఏంటంటే స్క్రూ బ్యాక్లో ఇయర్ రింగ్స్ తీసుకురండి అని చెప్పి. సో మీరు అడిగిన తర్వాత నేను తీసుకురాకుండా ఉంటానా, స్క్రూ బ్యాక్లో ఇలా ఇయర్ రింగ్స్ తీసుకొచ్చేసాను. డిజైన్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉంది అనేది, డీటెయిలింగ్గా చాలా డీటెయిలింగ్గా ఉంది కదా. డిజైన్ అంతా కూడా ప్రతి ఒక్క చోట కూడా చాలా నీట్గా డీటెయిలింగ్గా చేశారనమాట. సో ఈ ఇయర్ రింగ్స్ ఎవరికి కావాలి అన్న సేమ్ స్క్రీన్ షాట్ చేసి పెట్టేస్తే డీటెయిల్స్ ఇస్తాము. అండ్ డౌట్ ఉంది, కాల్ చేయాలన్నా కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా రావాలి అన్న రావచ్చు. చాలా వరకు వస్తున్నారు జ్యువెలరీ కోసం కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సారీ అండి, లాస్ట్ టైము సేమ్ సారీసే తెచ్చాను. దీంట్లో 2 కలర్స్ తెచ్చాను. సో చాలా వరకు అడిగారు మళ్ళీ కలర్స్ తెండి అండ్ స్టాక్ అయిపోయింది అని చెప్తే మళ్ళీ కావాలి అని చెప్పి. అండ్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చాయి. వాటిలో కొన్ని ఆల్రెడీ స్టిచ్చింగ్ కూడా క్లోజ్. ఇది గుర్తుపట్టారా, ఇది బ్లౌజ్ వచ్చేసి సేమ్ నేను వేసుకున్న బ్లౌజే అనమాట, యాజ్ ఇట్ ఈజ్. బట్ ఏంటంటే ఇంకా వర్క్లో ఉంది, హెమ్మింగ్ అంతా ఏం కాలేదు. జస్ట్ మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. ఈ శారీ మీద బ్లౌజ్ లాస్ట్ టైం ఈ శారీస్ చూపించాను, బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ వచ్చేది ఈ శారీ చూపించాను కదా. ఈ శారీస్ చూసి చాలా ఆర్డర్స్ వచ్చాయి మనకి, స్టిచ్చింగ్ ఆర్డర్స్. హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టేసాం. మీకు ఇలాగ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తామండి. ఫస్ట్ వచ్చేసి నేను
లాస్ట్ టైం చూపించిన శారీస్ చూపిస్తాను. చాలా వరకు రిక్వెస్ట్ ఈ శారీస్ కావాలి రీస్టాక్ చేయండి అని. నాకు స్టాక్ వచ్చేసి 2-3 డేస్ అయింది. ఇంకా నేను బ్లౌజ్ కస్టమైజ్ చేసుకోవడానికి టైం పట్టింది అనమాట. ఫస్ట్ బ్లాక్ వన్, ఇది లాస్ట్ టైం నేను కట్టుకొని మరీ చూపించాను, వేసుకున్నది ఇదే శారీ గుర్తుందే. సేమ్ శారీనే రీస్టాక్ చేశాను. మంచిగా రెడ్ కలర్ అండి, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది, మళ్ళీ రిపీట్ అడుగుతుండే. మంచి మిర్చి రెడ్ కలర్. అండ్ ఇక్కడ వచ్చేసి మంచి బ్లాక్ కలర్, ప్యూర్ బ్లాక్ అండి. రఫ్ అండ్ టఫ్ యూజ్, ఐ మీన్ అంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ అంటే నార్మల్ వాష్ కూడా చేయొచ్చు, వాటర్ వాష్ కూడా నేను టెస్ట్ చేశాను. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా శారీ, నా శారీని నేను ఒక చిన్న పీస్ కట్ చేసి వాటర్లో పెట్టేసి కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేయించాను. కలర్ ఫేడ్ అవ్వడం అలా ఏం లేదనమాట. ఈ బ్రింజాల్ ఉంది కదా, పళ్ళు దగ్గర పీస్ కట్ చేసి నేను అలా చేశాను, కానీ ఏం ఫేడ్ అవ్వలేదు కలర్. సో ఫేడ్ అవ్వలేదు ఈ కలర్ అంటే ఇంకా రిమైండింగ్ కలర్స్ కూడా ఫేడ్ అవ్వవు కదా మరి. సో ఫేడ్ అవ్వడం అలా ఏమీ ఉండదు, నార్మల్ వాష్ చేయొచ్చు. డ్రై క్లీనింగ్, రోలింగ్ ఇలా ఏమి ఇవ్వాల్సిన పనే లేదు. శారీ వచ్చేసి మంచి మిర్చి రెడ్ కలర్ అండ్ బ్లాక్. ఇదంతా కూడా జెరీ వీవింగ్ అండి, వీవింగ్ బార్డర్, పాయిల్ ప్రింట్, 3D ప్రింట్, ఇంకోటి కాదు. ఇలా చూడొచ్చు, మంచి వీవింగ్ బార్డర్. పళ్ళు కూడా మంచిగా వీవింగ్ తో వచ్చింది. బాందినీ డిజైన్ తో వస్తుంది శారీ అంతా కూడా. ఇలా బాందినీ డిజైన్ తో వచ్చేస్తుంది. చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉందన్నమాట శారీ అయితే. అండ్ పళ్ళు చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పారు. ఇలా పళ్ళు వచ్చింది. ఈ డిజైన్ ఇలా రావడం వల్ల ఇంకా షేడ్ కనిపిస్తుంది, చాలా బాగుంది కదా. పళ్ళు వచ్చేసి మొత్తం జెరీ వీవింగ్ అండి, మొత్తం వీవింగ్. పక్కా ఆఫర్ సేల్ ఇస్తున్నాను కాబట్టి ఈ రేంజ్ లో వస్తుంది. అవుట్ సైడ్ అయితే ఈ శారీస్ 1500 నుంచి 2200 వరకు సేల్ చేస్తున్నారు. మీరు కావాలి అంటే ఒకసారి మన శారీ వచ్చిన తర్వాత ఎక్కడైనా చెక్ చేయండి, తీసుకువెళ్ళైనా ఈ శారీస్ ఉన్నాయి, ఎంత కాస్ట్ పడతాయని మీకు ఐడియా ఉంటుంది. మనదంతా హోల్సేల్ కాబట్టి నేను ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాను. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, పళ్ళు మొత్తం ఎంత మంచిగా వీవింగ్ ఉంది అనేది, మొత్తం జెరీ వీవింగ్. ఇక్కడ కూడా మీకు అర్థమవుతుంది కదా, ఇలా జెరీ వీవింగ్ అని చెప్పి. శారీ బార్డర్ కానీ పళ్ళు కానీ మొత్తం కూడా జెరీ వీవింగ్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి పక్కా ప్లెయిన్ ఇచ్చి ఉన్నారు. ఇలా ప్లెయిన్ వచ్చేసి 2 సైడ్స్ సేమ్ బార్డర్ ఎలా ఉందో అలానే ఇచ్చున్నారు. ఇలా ఇచ్చేసి ఉన్నారు అనమాట. మంచిగా పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారు కాబట్టి ఇదంతా బ్లౌజే. ఇలా చూడొచ్చు ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చింది అనేది. ఇదంతా బ్లౌజే కాబట్టి మనకి హ్యాపీగా 44 సైజు అలా ఉన్న డిజైన్ చేసుకోవచ్చు విత్ ఎల్బో హ్యాండ్స్ తో సహా. చాలా బాగుంది. అండ్ శారీ కూడా చాలా పెద్దదిగా ఇస్తున్నారండి. అండ్ పన్నా కూడా చూడొచ్చు, ఇంత పెద్ద పన్నా వచ్చింది. ఫ్లోర్ టచ్ అవుతుంటే నాకు ఈ పన్నా వచ్చింది అనమాట. సో శారీ పెద్దది ఉంటేనే కదా ఆ పన్నా వస్తుంది. అండ్ ఫ్రిల్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా నేను చూపిస్తాను. శారీని మనం వేసుకుంటే లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే ఇంకా వేరే లెవెల్ అనమాట. ఇలా వచ్చేస్తుంది శారీ వచ్చేసి, ఎంత బాగుంది కదా ప్రిటీగా. సో ఫస్ట్ వన్ కలర్ అయితే ఇదనమాట, మంచి రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్, వైట్ కలర్ బాండిన డిజైన్, జెరీ వీవింగ్. నార్మల్ వాష్ చేయొచ్చు, వాటర్ వాష్, కలర్ ఫేడ్ అవ్వడం అలా ఏమీ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు నేను బ్లౌజ్ చూపించాను కదా, కస్టమైజ్ చేశాము అని చెప్పి, ఇలా ఈ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు నేను ఎలా అయితే చేసుకున్నాను సేమ్, కాకపోతే నెక్ ప్యాటర్న్ ఇది రౌండ్ విత్ పైపింగ్ ఇచ్చాము. నా నెక్ ఏంటంటే ఇలా చిన్న కరువు వచ్చేలా తీసుకున్నాను. ఇలాగా జస్ట్ చాలా చిన్న కట్ వర్క్ వచ్చేలా. పైపింగ్ ఇవ్వచ్చు, కానీ పైపింగ్ ఇస్తే నాకెందుకో వద్దనిపించింది. ఇలా ఉంటే బాగుంది అనిపించింది. అప్పుడు మరీ పర్పుల్ హైలైట్ అయిపోతుంది కదా పైపింగ్ ఇస్తే, అందుకనే వద్దనిపించింది. ఇప్పుడు ఇలా ఇక్కడ ఆరెంజ్ కనిపిస్తుంది, ఇక్కడ పర్పుల్, నాకు ఇలా నచ్చింది. సో మీకు విత్ పైపింగ్తో కావాలి అన్న చేసిస్తాను. ఇలా మీకు బ్లౌజెస్ కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము. ఇది సైజ్ కూడా 42 సైజ్ బ్లౌజ్ అండి. అది చూడొచ్చు 42 సైజ్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాపీగా. అంటే చూడొచ్చు ఎంత మంచిగా వచ్చింది అనేది. మార్జిన్ కానీ అది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క స్టిచ్చింగ్ అవుతుంటేనే నేను తీసుకొచ్చేసాను, చూపించాలి మీకు ఒకసారి అని చెప్పి. ఇంత మార్జిన్ వచ్చింది చూడొచ్చు, ఇలాగా ఇంత మంచిగా మార్జిన్ వచ్చింది కదా ఇలాగా. సో 42 సైజు వాళ్ళకి ఇంత మంచిగా మార్జిన్ వచ్చింది అంటే మీకు హ్యాపీగా 44, 46 సైజు వాళ్ళకి కూడా హ్యాపీగా సరిపోతుంది నా ప్రకారంగా అయితే. ఇంకా అక్కడ మీకు కటింగ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో సెకండ్ వచ్చేసి గ్రీన్, మంచిగా బాటిల్ గ్రీన్ అంటాం కదా, మంచి డార్క్ గ్రీన్, అలా గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా. ఆరెంజ్ కలర్ మంచి రేర్ కాంబినేషన్ ఇలా వచ్చేసింది. ఆరెంజ్ కలర్ తో పై వైపు కింద వైపు మొత్తం ఆరెంజ్ ఇచ్చేసి మొత్తం జెరీ వీవింగ్ బార్డర్ ఇచ్చేసి ఉన్నారు. మిడిల్ లో అంతా కూడా బాందిని డిజైన్ అయితే వచ్చింది శారీకి. అండ్ పళ్ళు కూడా చూడొచ్చు, పళ్ళు ఇలా రావడం వల్ల లుక్ నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇక్కడంతా ఫేడ్ వస్తుందా, కలర్ వస్తుందా, పళ్ళు దగ్గరికి వచ్చేసరికి చూడొచ్చు. ఇక్కడ ఉంది కదా ఈ డిజైన్, ఈ
ఇట్లా ప్లెయిన్ వచ్చి ఈ ఆరెంజ్ షేడ్ వస్తూ అది పళ్ళులో మిక్స్ అవుతూ చాలా బాగుంది. పళ్ళు మొత్తం కూడా ఇలా జెరీ వీవింగ్ బోర్డర్ తో వచ్చింది అనమాట. సారీ బోర్డర్ కాదు, పళ్ళు మొత్తం కూడా మొత్తం జెరీ వీవింగ్ తోటి వచ్చేసింది. బ్యాక్ సైడ్ పళ్ళుకి చూడొచ్చు ఎలా వీవింగ్ ఉందని. ఇక్కడంతా చూస్తే అర్థమవుతుంది మొత్తం వీవింగ్ అండి. బార్డర్ కానీ అంత శారీ కూడా బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది. శారీ కూడా మనకి ఏంటంటే మంచిగా నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు. పొంగల్కి, మనకి ఫెస్టివల్, క్రిస్మస్, న్యూ ఇయర్కి ఎంత బాగుంటుంది, ఎంత మంచిగా ఉంటుంది. ఇంత తక్కువ ప్రైస్లో సూపర్ హైలైట్ శారీ కదా, చాలా చాలా బాగుంటుంది. అండ్ బ్లౌజ్ చూడొచ్చు ఎంత పెద్దది ఇచ్చున్నారు అనేది, చాలా పెద్దది ఇచ్చున్నారు. బ్లౌజ్ అయితే మంచిగా హ్యాపీగా 44 ఏంటి 46 వాళ్ళకు కూడా ఈజీగా సరిపోతుందండి. అంత బాగుంది. బ్లౌజ్ వచ్చేసి పెద్దదిగా ఇచ్చున్నారు అనమాట. అండ్ శారీ కూడా మనకు పెద్దది ఉంది, పన్నా పెద్దది ఉంది. ఆల్రెడీ నేను చూపించాను శారీ పన్నా ఎంత వస్తుంది అని చెప్పేది. పన్నా పెద్దది ఉంది. అండ్ శారీకి శారీ పెద్దది అనమాట. అంటే ఫ్రిల్స్ కూడా మనకు నిండుగా వస్తున్నాయి. శారీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. సింగిల్ పిన్ అయితే ఇంకా అవసరం ఉందండి, చాలా బాగుంది. నాకైతే సింగిల్ పిన్ బాగా నచ్చింది. ప్లీట్స్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందన్నమాట. శారీ లుక్ చూడొచ్చు ఎలా ఉంది. మంచి బాటిల్ గ్రీన్ విత్ బాందినీ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్. రేర్ కలర్స్ అండి అన్ని కూడా. 3 కలర్స్ తెస్తే 3 సూపర్ హైలైట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా ఆరెంజ్ అండ్ పర్పుల్, నా ఫేవరెట్. అందరికీ తెలుసు కదా, నాకే కాదు మీకు కూడా ఫేవరెట్ కలర్ అని చెప్పి. ఎంత బాగుంది లుక్ చూడొచ్చు. ఒకసారి నా లుక్ చూపిస్తాను. నేను ఆల్రెడీ తమ్నైల్లో కూడా పిక్ పెట్టున్నాను కదా, చూసే ఉంటారు ఎలా ఉంది అని చెప్పేది. ఎంత బాగుంది, చాలా బాగుంది కదా, చాలా ప్రీతి ఉంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఫ్రిల్స్ చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8 ఫ్రిల్స్ వచ్చాయి నాకు. ఓకే, నాకు 8 వచ్చినా కొంచెం చప్పీగా ఉన్నా సరే 6 వస్తాయి. కొంచెం చబ్బీగా, ఎక్కువ చబ్బీగా ఉంటాయి. లేదంటే 7 వస్తాయి. 7 8 ఫ్రిల్స్ అంటే ఏం తక్కువ కాదు కదా. చాలా బాగా ఫ్రిల్స్ వస్తున్నట్టు శారీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. శారీస్ పెద్దవిగా. వీటితోటి మనం లాంగ్ ఫ్రాక్స్ కానీ లెహెంగాస్ కానీ డిజైన్ చేసుకుంటే ఇలా ఉంటాయండి. యాక్చువల్గా నేను లాంగ్ ఫ్రాక్స్ సేమ్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేయాలి అనుకున్నాను. మామ డాటర్కి, నాకు మా పాపకి. నాకు శారీ, మా పాపకి వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అని. ఖచ్చితంగా చేస్తాను. చేసిన తర్వాత ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. యూట్యూబ్లో యూట్యూబ్లో పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సేమ్ ఇదే కలర్తో చేస్తున్నాను నేను. మా పాపకైతే మళ్ళీ అది ఓపెన్గా చెప్పేస్తున్నాను. ఈ కలరే ఎంత టెంప్టింగ్గా ఉంది. ఆరెంజ్ అండ్ పర్పుల్ అంటే ఇంత టెంప్టింగ్గా ఉన్న కలర్ వదిలేస్తే ఎలాగా, అంత బాగుంది కదా. అండ్ ఇప్పుడు వచ్చేది మనకేంటి పొంగల్. నాకు ఇంకా పొంగల్కి ఏదో ఒకటి కావాలి. సో పొంగల్ కోసం అని చెప్పి డిజైన్ చేద్దాము అనుకుంటున్నాను. చాలా బాగుందని చెప్పి. కలర్ కాంబినేషన్ అయితే మంచి ఆరెంజ్ అండ్ మంచి లావెండర్, అంటే బ్రింజాల్ అనొచ్చు, పర్పుల్ అనొచ్చు. బ్రింజాల్ అండి, వంకాయ కలర్. వంకాయ ఉంటుంది కదా మనకి కర్రీస్లోది, వంకాయ కలర్ అనమాట. ఆ వంకాయ కలరు విత్ జరీ వీవింగ్ బార్డర్, బాంధనీ డిజైన్స్. ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ. ఎప్పుడు ట్రెండింగ్ మోడల్ అండి ఈ బాంధనీ శారీస్. ఎప్పుడూ నేను చిన్నప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి, ఇప్పుడు కూడా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట. చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ చూపించి ఎలా ఉంది అనేది మీకు వీడియోలో ఎలా వస్తుందో. కానీ కలర్ సూపర్ ఉంది. నార్మల్ వాష్ చేయొచ్చు. నేను వాష్ చేశాను కాబట్టి, డైరెక్ట్గా చూశాను కాబట్టి చెప్తున్నాను. జరీ వీవింగ్తో వస్తుంది పై వైపు అండ్ కింద వైపు, 2 వైపులా జరీ వీవింగ్ అండి. పళ్ళు కూడా జరీ వీవింగ్ అండి. ఇలా వీవింగ్తో వచ్చేస్తుంది. ఇలాంటి శారీస్ చూస్తే ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే వాష్ చేస్తే కలర్ ఇది అవుతుందేమో అనుకుంటాము. కానీ అలా కాదు, నార్మల్ వాష్ చేయొచ్చు అట్లా అని చెప్పి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొద్దు. కొంచెం హ్యాండిల్ విత్తుకేదంటే నార్మల్గా మంచి శారీస్, జెరీ శారీస్ కదా, బాగా చేస్తాం కదా, అలా బాధొద్దని చెప్పి చెప్తున్నాను. నార్మల్ వాష్ చేసేసేయచ్చు. మంచిగా యూస్ చేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తాయి. మంచిగా ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసి చాలా బాగుంది. పళ్ళులో నాకు ఇక్కడ ఈ 3 యాంగిల్స్ వచ్చింది కదా షేప్, ఇది బాగా నచ్చింది నాకైతే. అండ్ పళ్ళు జెరీ వీవింగ్, పళ్ళు మొత్తం వీవింగ్ అండి. పళ్ళు మొత్తం కూడా జెరీతోటే వచ్చేసింది. డిజైను, ప్రింట్ ఇంకోటో కాకుండా జరీతో వచ్చింది. దానికి తగ్గట్లు బ్లౌజ్ అండి పెద్దదిగా ఇచ్చున్నారు. చాలా పెద్దది. ఎంత పెద్ద బ్లౌజ్, ఇక్కడ నుంచి ఇదంతా బ్లౌజే అనమాట. ఇది మొత్తం కూడా చాలా పెద్ద బ్లౌజ్ ఇచ్చున్నారనమాట. సో ఎలాంటి వాళ్ళకైనా సరిపోదు అనేది లేదు. లెహెంగాస్ ట్రై చేయాలి అంటే ట్రై చేయండి, ఏకదమ్ ఉంటుంది.
ఒక్కసారి మన వైపు అలా చూసి వెళ్తారు. అంత బాగుంది లెహంగాస్ ట్రై చేసే వాళ్ళకి, చేయాలి అనుకుంటే. కలర్ అయితే ఇంకా శారీ కలర్ అయితే చెప్పనవసరం లేదు. ఆల్ కలర్స్ 3 కలర్స్ ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి. కొంచెం కష్టమే ఈరోజు మీకు శారీ ఏది తీసుకుంటే బాగుంటుంది సెలెక్ట్ చేసుకోవడం అయితే. సో తప్పదు కదా, మీకు నచ్చిన శారీ ఏ శారీ అయితే అది స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. డైరెక్ట్గా రావాలి అన్నా వచ్చేసి మీకు నచ్చిన శారీ అయితే తీసుకెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ.